బైబిల్ బోధించాల్సిన ఒక పాస్టర్ అన్న మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. మల్లెపూలు పెట్టుకొని బజార్లో తిరుగుతున్న వాళ్ళు అంటూ కొన్ని వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయి అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వాళ్ళు అసలు అంటే ఆ మాటని ఎరెక్కి తీసుకునే ప్రసక్తే లేదు, మేము ఇలానే ఉంటామంటూ కూడా తగ్గేదే లేదు, ఎవరైనా మా మీద నెగిటివ్గా వీడియోలు చేస్తే మేము కేసు పెడతామంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు పాస్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్లు చెప్పేదంతా కూడా వాస్తవాలు అనేది వాస్తవమేనా? పాస్టర్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. అందులో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, రకరకాలు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు రకరకాలుగా ఉంటారు అన్నారు. మరి అలాంటప్పుడు పాస్టర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? పాస్టర్ ఈజ్ ఒక ఆఫీస్ అది. అంటే అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య బేసికల్లీ. సో క్రిస్టియానిటీ ఒక పెద్ద ప్రపంచం, పెద్ద సముద్రం. అందులో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. చాలా డినామినేషన్స్లో కొన్ని డినామినేషన్స్లో ఈ అవుట్ సైడ్ అపీరెన్స్కి చాలా తక్కువగా విలువిస్తారన్నమాట. సో అవుట్ సైడ్, సో ఆ కోణంలో చూసినప్పుడు ఈ మల్లెపూలు టాపిక్ ఏదో వచ్చిందో ఇది అసలు ఎప్పుడు వీడియోనో కానీ ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక చర్చ్లో జరిగినటువంటి సంభాషణ. ఇది చర్చ్లో జరుగుతున్న ప్రీచింగు. ఆ పాస్టర్ గారికి అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ పాస్టర్ గారికి ఇది మల్లెపూ అదే నేను చెప్పింది, కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఏమంటారు, పూలు పెట్టుకోవడం రాంగ్ అంటారు, లేకపోతే అట్లాంటి లీగలిజం అంటారు దాన్ని. లీగలిస్టిక్ గా ఉండేవాళ్ళు. వీడియో చూసినట్టయితే ఒక చర్చి ముందు ఒక పూల కొట్టు పెట్టుకుంటాడు, ఒకతను పూలు అమ్ముతాడు. నువ్వు ఇక్కడ అమ్మకురా అని చెప్పినప్పటికీ కూడా చర్చి ముందు పూలు వెళ్ళవు, నో క్వశ్చన్. పూలు వెళ్ళవు, టెంకాయలు వెళ్ళవు. ఎందుకంటే చర్చిలోకి వెళ్ళే వాళ్ళు టెంకాయలు కొట్టరు, ప్లస్ పూలు వాడేటువంటి ఆలోచన లేదు. కానీ బట్ ఇష్యూ ఏంటంటే అదొక ఇండోర్లో జరిగినటువంటిది. అది సనాతన ధర్మానికి ఆపాదించటము, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన దాని గురించి బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఒక విధంగా మంచిదని చెప్తున్నాను నేను. ఎందుకంటే చర్చెస్లో ఉన్న పాస్టర్స్కి మనం ఏ సొసైటీలో ఉన్నాము, మన అంటే మన కల్చర్ ఏంటి, అందులో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ప్లస్ వాట్ బైబుల్ ఇస్ సే, బైబుల్ ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఇక వేరే టాపిక్ ఏం లేదన్నట్టు వాళ్ళు పూలు అనేదాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి పాస్టర్ సాలేం రాజు మాట్లాడినా కానీ సొసైటీలో 100 మిలియన్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక చర్చి కానీ ఒక సంఘం కానీ అడ్రస్ చేయాల్సినవి వాళ్ళ ఊరిలో చాలా ఇష్యూస్ ఉంటాయి. కరప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇట్లాంటి ఇష్యూస్ని తీసుకొని దాని గురించి మాట్లాడటం అనేది అంత అవసరం లేదనేది నేను అంటున్నాను అనమాట. ఒకటి, సో ఇక్కడేమంటే ఒక పదాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఆ పదం ఏంటంటే యేసు ప్రభువు అంటే వేశ్యల్ని, దొంగల్ని కించపరిచినట్టుగా ఎక్కడ మాట్లాడు యేసు ప్రభు. సో చర్చి అటువంటి దృక్పథం ఎప్పుడు తెచ్చుకుందో నాకైతే అర్థం కావట్లేదు. యేసు ప్రభు వేశ్యల్ని ఏమంటారు మార్చి సొసైటీలో మంచి ఇదిగా తయారు చేశాడు. సో బజారు మనుషులు అంటాం కానీ, లేకపోతే పూలు వేసుకున్న వాళ్ళు బజారు వాళ్ళు అనేది ఒక పెద్ద తప్పనే చెప్పాలి. అంటే అది ఆ పాస్టర్ యొక్క దృక్పథం అయి ఉండొచ్చు, ఆలోచన విధానం. కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాడు ఇప్పుడు బయట 80% పాపులేషన్ ఉన్నటువంటి హిందూస్గా ఉన్నటువంటి మన దేశంలో అది కల్చర్కి సంబంధించింది. అంటే పూలు అనేది అందరూ లేడీస్లో అందరూ పూలు పెట్టుకుంటారు. అంటే సార్ మామూలుగా మనం చూసుకుంటే క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరూ కూడా పూలు వాడుతూ ఉంటారు. కల్చరల్ సంబంధించింది, ఇండియన్ కల్చర్ కి సంబంధించింది. అది దాన్ని ఒక బజార్కి సంబంధించినటువంటి ఏమంటారు దిగువ స్థాయికి వెళ్ళి కామెంట్ చేయటం అనేది పాస్టర్గా తగదు ఆ స్థాయిలో అనేది నేను చెప్తున్నాను. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ టు టాక్. కానీ మనం అంత దిగువ స్థాయిలోకి వెళ్ళి, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో అదొక కల్చరల్ పార్ట్గా ఉన్నప్పుడు ఐ థింక్ దాన్ని
అటువంటి బజారు అనే పదం ఇదేమి వాడడం ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కాబట్టి ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరు ఒక పాస్టర్ గా ఏ విధంగా ఖండిస్తున్నారు? దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడేమంటే అవుట్ సైడ్ అపియరెన్స్కి ఇప్పుడు చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా అంటే బైబుల్ ఏం చెప్తుంది వదిలేసేసి వీళ్ళు బైబుల్ పక్కన పెట్టి చాలా చర్చెస్లో గాజులు తీసేయాలా లేకపోతే ఇట్లాంటివి కల్చర్ సంబంధించినవి చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నవి. సో వాటిని ఖచ్చితంగా మనము మాట్లాడాలా. ఇటువంటి చర్చకి రావటం మంచిది అని అంటున్నాను నేను. అప్పుడన్నా బైబిల్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏమన్నారు, దీనికి సంబంధించి మాట్లాడాలి అంటున్నారు, కానీ ఈ పాస్టర్ కి సంబంధించి ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చూసుకుంటే మేము చాలా మందితో మాట్లాడడం జరిగింది, అయినా కూడా మేము మాట్లాడలేము, ఎందుకంటే ఒక పాస్టర్ గురించి మేము ఎలా మాట్లాడతామని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రవీణ్ పగడాల గారి గురించి కానీ లేకపోతే ఏ పాస్టర్కైనా సరే అన్యాయం జరిగితే ముందుండే పాస్టర్స్ మరి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకని ముందుకు రావట్లేదు అంటారు? ఖచ్చితంగా మాట్లాడాలి. పాస్టరు అతీతుడు కాదు. క్రిస్టియానిటీలో అతీతమైంది ఏంటంటే క్రిస్టియానిటీలో ప్రతి క్రైస్తవుడు లోబడాల్సింది వాక్యానికి, పాస్టర్ గారికి కాదు. సో పాస్టర్ గారు తప్పు చేసినప్పుడు పాస్టర్ గారిని కూడా ఖండించాలి. ఇట్స్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. సో అట్లాంటి టైంలో మనము ఇట్లాంటి విషయాలు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా. సో అంటే ఇప్పుడు ఆయన పేరు తీయడానికి గల కారణం కూడా అప్పుడు అందరూ కూడా ఐక్యమై మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు ఒక పాస్టర్ గా? సో ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ ఏమంటే అంటే ఇది ఒక ఉమెన్ సంబంధించిన ఇష్యూ. ఇది ఓకే, ఒక కల్చర్కి సంబంధించిన ఇష్యూ. ఇది హిందూ మతానికి సనాతన మతానికి కూడా సంబంధించిన ఇష్యూ అవుతుంది ఇంటర్నల్లీ. బికాజ్ ఆ కల్చర్లోనే పూలు పెట్టుకోవటం ఉంది కాబట్టి, ఆ కల్చరు ఆ పాపులేషనే ఇండియాలో డామినేట్ చేస్తుంది కాబట్టి, సో పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళు అనేటువంటి విధంగా హిందూ కమ్యూనిటీ దీన్ని అపార్థం చేసుకుంటుంది. సో దానికి ఖచ్చితంగా ఆయన మైండ్లో పూలు పెట్టుకుంటే అదే అంటుంది క్రైస్తవత్తులు ఉన్నటువంటి ఒక దరిద్రమైన చిన్న క్వశ్చన్ అంటే క్రిస్టియన్స్ అసలు పూలు పెట్టుకోరా? when you go to the Bible ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యు ఆర్ అవుట్ సైడ్, ఇట్స్ వాట్ యు ఆర్ ఇన్సైడ్. నీ ఇంటర్నల్ క్వాలిటీస్ ఏంటి, నీ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏమో ఇయర్ రింగ్స్ పెట్టుకొని ట్యాటూలు వేసుకొని చాలా గాడ్లీగా ఉండే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇండియాలో తీసుకొస్తే అదే అంటుంది ఇండియన్ చర్చ్ అనగానే ఇండియాలో ఉన్న చర్చి లేకపోతే ఆఫ్రికాలో ఉన్న చర్చ్ మాత్రం చూడకూడదు, గ్లోబల్ గా ఉన్న చర్చిని చూడాలి మనం. మామూలుగా క్రిస్టియన్స్ పూలు పెట్టుకుంటారా పెట్టుకోరా? సే ఎస్ ఆర్ నో సార్. పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పూలు పెట్టుకోని వాళ్ళు ఉంటారు. అది ఒక పెద్ద ఇష్యూ కాదు అక్కడ. ఐ బై ఫ్లవర్స్ ఫర్ మై వైఫ్. ఇది కాదు, ఇది అసలు పెద్ద ఇష్యూ కాదు. ఐ బై ఫ్లవర్స్ ఫర్ మై వైఫ్. I as a Christian I buy flowers for my wife. There is nothing wrong in that. కొన్ని డినామినేషన్స్ లో దాన్ని ఒక సిద్ధాంత పరంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలోనికి తీసుకెళ్ళి వీటికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చి మెయిన్ ఫోకస్ని పక్కన పెట్టి యేసు ప్రభు చెప్పింది సొసైటీకి మనం వెలుగుగా ఉండాలి, సొసైటీకి మనం బ్లెస్సింగ్గా ఉండాలి, ఇవి మాట్లాడారు. అంటే దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. అవి వదిలిపెట్టేసి పూలు పెట్టుకోవాలా పూలు పెట్టుకోకూడదా, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ వాళ్ళు, అది చాలా తప్పు అవుతుంది. అంటే ఆయన ఒకవేళ డైరెక్ట్ గా మాట ఇప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి ప్రోత్సహించకుండా ఉంటారు అంటారు? ఇది పాస్టర్స్ మైండ్ సెట్లో మార్పు రావాలి. పాస్టర్స్ బయట ప్రపంచం గురించిన అవగాహన కలగాలి, మనం ఉన్న సొసైటీ ఏంటి. ప్లస్ ఇక్కడ జస్టిఫై చేయాల్సింది ఏమంటే ఆయన హీఈస్ ఓన్లీ అడ్రస్సింగ్ ద చర్చ్ మెంబర్స్, ఆయన చర్చ్ మెంబర్స్కే అడ్రస్ చేస్తున్నాడు. కాబట్టి పాస్టర్స్ కూడా తెలుసుకోవాలా, పూలు పెట్టుకున్న వాళ్ళు పూలు పెట్టుకోని వాళ్ళు పూలు పెట్టుకుంటే వేస్ట్లు అయిపోరు, అది పెద్ద అబండం అవుతుంది, తప్పు అవుతుంది. సో అది కల్చరల్ పార్ట్ కాబట్టి సో దానిని ఆ నెగిటివ్ క్యారెక్టర్కి అటాచ్ చేయడం అనేది తప్పు అని ప్రతి పాస్టరు తెలుసుకోవాల్సిందే.
ఓకే ఖచ్చితంగా పాస్టర్ గారు బయటకు వచ్చి అపార్థమైనందుకు ఆయన బయటకు వచ్చి సారీ చెప్పొచ్చు ఏముంది. ఓకే అపార్థం చేసుకుని ఉంటే సారీ అండి ఫర్ దిస్, అపార్థం చేసుకోమాకండి అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఓకే సో చూడొచ్చు, ఒక పాస్టర్ గా మాత్రం నేను మాత్రం కోరుకుంటుంది, ఆ పాస్టర్ ఎవరైతే ఇప్పుడు ఆ మల్లెపూల గురించి ప్రస్తావన తెచ్చారో ఆయన మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. దీనికి మాత్రం హిందూ సంఘాలు మొత్తం కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం మేము మాత్రం ఎటువంటి క్షమాపణ కూడా చెప్పం, మేము కావాలంటే కోర్టుకు కూడా వెళ్తామంటూ కూడా ఇప్పుడు బిగ్ టీవీలో నడుస్తున్న వార్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పాస్టర్లు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి బిగ్ టీవీ.